మామూలుగా మనం ఆడోళ్ళతో ముడ్డ, సిల్లి అని పెట్టేది కామంతో పుడతాం. దెంగుతారా అని కామంతో ఏ పిల్లారా దెంగుతాం ముడ్డ అంట ఆడోళ్ళను. ఇది అసభ్యం, బూతు అంటారు, దీన్ని సెక్స్ అంటారు కదా, ఇట్లా అంటారు. కానీ సెక్సువల్గా కాకుండా అయితే సభ్యతగా ఉంటాం, మంచిగా ఉంటాం కదా, కామన్గా ఉంటాం, యూజ్ చేయం కాబట్టి ఇది మంచోడు అంటారు. కానీ ఈ రెండింటికి అవతల ఇంకోటి ఉంది. నా మొడుగు పొడ్డవుతుంది, నా మొడ్డ పొడుగవుతుంది, మరి అదే నా మొడ్డ పొడుగవుతుంది, మరి ఏం చేయాలి, నొక్కుతానులో పెట్టి నొక్కుతారా, అదే పొద్దుస్తామని దెంగుతూనే ఉంటుంది నా పెళ్ళాన్ని, అదే నా సొలకాయ నెక్కుతుంది, పొద్దున్న నెక్కబట్టి రాత్రి నెక్కొట్టి, అదే చెయ్యితోడు కొట్టుకోబడుతుంది మరి రోజు, అదేనే చెయ్యితోడు కొట్టుకోబడుతుంది నా మొడ్డ, నీ సన్నం పెద్దగా ఉండ, మరి నా పెన్నం పాడిపించలేదు, ఇవన్నీ మా అన్నాం అనుకో. ఇందులో ఎట్లుంటారంటే కావాలని సెక్స్ ఉండదు, అలాగే మంచితనం ఉండదు. మరి ఏంది అంటే ఇదంతా ఎడ్యుకేషన్ అనమాట. అంటే ఇదంతా సెక్సే కానీ బూతు లేకుండా చక్కగా సెక్స్ బోధించడం అనమాట. అంటే సెక్స్ తప్పు కాదంటారు చూసినావా, అది ఆకలి తప్పుకోవాలంటారు అంటారు చూసినావా, అదొక సైన్స్ అంటారు. తప్పులేదు సెక్స్ అంటారు చూసినావా, పిల్లలకు చెప్పచ్చు తప్పులేదు ఈ విధంగా అంటారు కదా, అలాంటిది అన్నమాట. ప్రేమకు వయసు లేదు అంటారు, సెక్స్కి వయసు లేదు అంటారు, సెక్స్ ఆకలి దప్పిక అలాంటిది అంటారు, తప్పులేదు శృంగారం బోధగా అంటారు. ఆ విధంగా ఉంటుంది. ఇలా మాట్లాడాలి ఆడోళ్ళతో, చక్కగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, వింటూ ఉంటారు. ఏది ఏమైనా మీరు కెమెరా ఉంది ఇలా మాట్లాడాలి, సెక్స్ పదాలు కూడా ఇలా వాడాలన్నమాట, ఇలా ఓపెన్గా మాట్లాడాలన్నమాట. అంటే ఇలా తప్పుగా మాట్లాడద్దు, బూతుగా మాట్లాడద్దు, మరియు మంచిది ఇవి మాట్లాడకూడదు అని ఊకోవద్దు. ఈ రెండింటికి అతీతంగా వాటిని వాడుతూ ఉండాలి. ఈ బూత్ సెక్స్ అనేది ఉంటుందో అదే పదాలు ఎడ్యుకేషన్ అవుతుందంటే ఈ విధంగా మాట్లాడితే, సెక్సువల్గా కాకుండా పోయి బుద్ధిమంతుడిలా ఊకోకుండా వాటి గురించి మాట్లాడాలి. అవన్నీ మాట్లాడుతూ ఉంటే చక్కని ఎడ్యుకేషన్ అవుతుంది అంట. మీరు పాజిటివ్ సబ్జెక్ట్ అయినా ఇలాగే మాట్లాడాలి, సెక్స్ సబ్జెక్ట్ అయినా ఇలా మాట్లాడాలి. చక్కగా ఆడలు కూడా వింటారు, నేర్చుకుంటారు, ఆడలు కూడా మీకు ప్రేక్షకులు అవుతారు. అలాగే ట్రెడిషనల్ సబ్జెక్ట్ అయినా ఇలాగే చెప్పాలి. ఇది ఎట్లుంటుంది అంటే, ఒక ఆడమే నేను బట్టలన్నీ నింపుకుంటా అంటే మొగలు చూస్తారు, ఇట్లా తలపెట్టుకోవాలి ఇట్లా అని బాడీ మొత్తం అయిపోయింది మొగల ముందు, బ్లౌజ్ ఇప్పింది చీరిపోయి లంగా ఇస్తుంది పిల్లలు పెద్దల ముందు ఇప్పి ఇట్లా మొత్తం ఇప్పుకుంటా అంటే అందరు చూస్తారు, రాజు కూడా వస్తారు అని చెప్తుంది. అంటే నాకు కావాలని అసభ్యం లేదు, సభ్యత లేదు, అడ్డాన్ని ఊకోవడం లేదు. చెప్తాను అనుకో, తను అందరికి నిజంగా నగ్నంగా తను చూపించినట్టు అందరు చూస్తారు, తను చూపెడతాను కదా, అది నాకు కావాలని ఏం లేదు. కానీ అట్లనే అవుతుంది కదా, ఆమె కావాలని చూపెడతలేదు, వాళ్ళు కావాలని చూడరు, కానీ వాళ్ళకి తెలిసిపోతుంది, ఆమె తెలియజెప్తుంది. ఇట్లా అన్నట్టు ఇలా చెప్పాలి కంటెంట్. ఇది ఎలా ఉంటుందంటే, ఆడవాళ్ళు మాట్లాడుకుంటారు సెక్స్ గురించి, అందులో ఏం లేదు అంటారు. ఏమో ఆయన రోజు చెప్తాడు అని జోకులు చేసుకుంటే పద్మ ఎంజాయ్ అని ఇవన్నీ ఆడవాళ్ళు మాట్లాడుకుంటా అంటే మొగలకు అర్థమవుతుంది కదా, వీళ్ళకి కామ్ ఉంటుంది మనలాగానే ఉంటుంది అని తెలుసుకుంటారు కదా. ఇలా ఎడ్యుకేషన్ అనేది తెలుస్తూ ఉంటుంది జనాలకు, వాళ్ళు చెప్తూ ఉంటారు ఈ మాటలలో, ఇట్లన్నట్టు ఇలాంటి మాటల్లో. మీరు కంటెంట్ కూడా ఇలాగే చెప్పాలంటే బూత్ సెక్స్తో పాటు ట్రెడిషనల్ కంటెంట్ అయినా మీరు క్రియేట్ చేసిందైనా ఇలాగే చెప్పాలన్నమాట. ఓకే, ఇలా చెప్తారు ఎవరైనా కంటెంట్ కెమెరా ముందు రాయడం ఇలాగే చెప్పాలి, చెప్పడం ఇలాగే చెప్పాలి. ఉదాహరణకి ఓ లేడీ డాక్టర్, మనం ఒక సంస్థతో పోయినాం, అప్పుడు లేడీ డాక్టర్ ఏం చేస్తుంది, మిమ్మల్ని ఎక్స్ఆర్ తీయాలి, బట్టలు ఇప్పండి అనేది గదిలో. అప్పుడు లేడీ నర్సులు ఉన్నారు, అమ్మాయిలు అందరు నిలబడ్డారు, వాళ్ళ ముందు నగ్నంగా ఇస్తున్నాం, బట్టలు నిప్పేసినాం. మేడం ఎక్కడ ఇప్పండి అని మంచిగా పాజిటివ్గా చెప్పింది, ఆమె తీస్తుంది ఎక్స్ఆర్. మనం ఇప్పుడు నర్సు చూస్తుంది ఆపరేషన్ సైజ్ 5 ఇప్సానికి వస్తుంది. అక్కడ వాళ్ళు కామంతో చూస్తారు, మనం కామంతో ఇస్తారు, నగ్నంగా ఉన్నాం. సో నగ్నత్వం కూడా అది కూడా సెక్స్ కదా, వాళ్ళు మన పురుషంగా చక్కగా చూస్తారు, మనం కూడా చూపించిన అనుభూతి కలుగుతుంది మనకు కదా. కానీ మన ఉద్దేశం అయితే అది కాదు, వాళ్ళ ఉద్దేశం అది కాదు కదా. అయినా చక్కగా సిగ్గుపడకుండా ఉంటాను, అంటే అది సెక్సువల్గా కాకుండా, వాళ్ళు సెక్సువల్గా కాకుండా వాళ్ళు చూస్తారు, సెక్సువల్గా కాకుండా మనం నిలబడతాం నగ్నంగా. అప్పుడు చక్కగా వాళ్ళకి ఎడ్యుకేషన్ తెలుస్తుంది, మనం ఎడ్యుకేషన్ చెప్పిన వాళ్ళం అవుతాం కదా. ఇది కూడా ఒక రిలేషనే కదా. ఇలా ఉండాలన్నమాట, ఇలా మాట్లాడాలి సెక్స్ గురించి. అలాగే ఏ విషయం గురించి ట్రెడిషనల్ విషయమైనా ఇలాగే మాట్లాడాలి. సమాజంలో సెక్స్ గురించి ఇలా మాట్లాడుకుంటారు, ఆడలతోనే ఇలా ఉండాలి. జనం ముందైనా మీరు యూట్యూబ్లో కెమెరా ఉందో ఇలా మాట్లాడాలి. అంటే ట్రెడిషనల్ సబ్జెక్ట్ అయినా సెక్స్ గురించి అయినా ఇలా మాట్లాడాలన్నమాట. ఇది ఎడ్యుకేషన్ అంటారు, సెక్స్ కాదు, బుద్ధి కాదు, అసభ్యం కాదు, ఇది ఎడ్యుకేషన్ అంటారన్నమాట. ఇలా మాట్లాడాలి. మామూలుగా ఆడవాళ్ళ దగ్గర మనం ఏం చేస్తాం, మగవాళ్ళు కావాలని సెక్స్ గురించి మాట్లాడతారు కదా, కావాలని మాట్లాడతారు, బూతు, అసభ్యము, కామము ఇవన్నీ ఉంటాయి కదా. ఇలా మాట్లాడితే ఆడవాళ్ళు తిట్టడమో వెళ్ళిపోవడమో చేస్తారు కదా, ఇది అందరికీ తెలుసు. అలాగే మనం ఊరుకుంటే
ఇక సెక్స్ ప్రస్తావనే రాదు. మంచి వాళ్ళలాగా ఉంటాం. కాబట్టి ఆ విధంగా వాళ్ళు ఉంటారు. ఏమనరు మనల్ని. కానీ అమ్మాయి దగ్గరికి కావాలంటే కావాలని సెక్స్ పూర్తి చేయొద్దు, చూపెట్టొద్దు కామంతో. అట్లని మంచివాడిగా ఉండొద్దు. ఈ 2 దూరం ఒకటో వ్యతిరేకంలాగా అవుతుంది. ఇంకోటేమో ఆ సెక్స్ ప్రస్తావన రాదు. వాళ్ళ జోలికే వెళ్ళం. కాబట్టి ఈ 2 కాకుండా మూడోది చేయాలి. మూడో దాంట్లో ఏముంటుంది? కామము, సెక్స్, అంగస్తంభనలు లేస్తుంది, నిలబడుతుంది. అమ్మాయి చాలా పెద్ద ఉంటే ఇష్టపడతాము. ఇవన్నీ ఓపెన్గా మాట్లాడాలి. కానీ ఇది కామంతో మాట్లాడద్దు, సెక్స్తో మాట్లాడద్దు. అతిక్రమించడం, అసభ్యం అంటారు, ఇవన్నీ చేయొద్దు అనమాట. అలానే ఏం చేయకుండా ఊరుకోకుండా మాట్లాడాలన్నమాట. ఇది బ్యాలెన్స్ అనమాట. ఇలా మాట్లాడాలి వాటి గురించి. ఇది ఎట్లంటే ఫ్రాంక్ లాగా. ఇప్పుడు ఫ్రాంక్లో అడగరాని విషయాలు అడుగుతారు కదా, వాళ్ళు ఫ్రాంక్ అంటారు. కాబట్టి అవి కావాలని మాట్లాడేది కాదు. పోనీ మాట్లాడకూడదని ఊరుకోవడం కాదు. ఫ్రాంక్ అని చెప్పి వాళ్ళు అలా అడుగుతూ ఉంటారు కదా, అడగరాని విషయాలు ఆడవాళ్ళని అడుగుతుంటే వాళ్ళు చెప్పరాని విషయాలు చెప్తారు. వాళ్ళు ఫ్రాంక్గా చెప్తుంటారు. ఇట్లాంటిది తప్పు కాదు కదా. ఇలా మాట్లాడాలి ఆడవాళ్ళతో. అప్పుడే నువ్వు అమ్మాయిలకి నీకు రిలేషన్ ఉంటుంది. అంటే ఒక సెక్స్ గురించి అని కాదు, ఫ్రెండ్షిప్ అయినా, ప్రేమ అయినా, మర్యాద అయినా, మంచితనమైన మర్యాదగా మంచిగా ఉంటాయి కదా లోకాభిప్రాయాలు. ఇలాగే మాట్లాడాలన్నమాట. ఇలా మాట్లాడితే అమ్మాయిలకు దగ్గరతో సెక్స్ గురించి అయినా, అంగం గురించి అయినా, పురుషాంగం గురించి అయినా నిలబడుతుంది. భావప్రాప్త విషయాలు ఉంచుకోవడం, ఇవన్నీ ఇలాగే మాట్లాడాలి. సెక్స్ ఆఖరి దప్పిక అలాంటిదని ఇలా మాట్లాడచ్చు. ఇలా మాట్లాడితే అమ్మాయిలతో నీకు రిలేషన్ ఏర్పడుతుంది అన్నమాట. అయితే మీరు కెమెరా ముందు కూడా ఇలాగే మాట్లాడాలి. మీరు ఈ ఎడ్యుకేషన్ ఇదే సెక్స్ గురించే కాదు, ట్రెడిషనల్ విషయాలైనా ఇలాగే మాట్లాడాలి. ఓకే. మామూలుగా ఆడవాళ్ళు ఏం చేస్తారు? చిన్నపిల్లలతో బాయ్ ఫ్రెండ్ 8th క్లాస్ పిల్లలతో కూడా 23 ఏళ్ళ యాంకర్లు కానీ అడుగుతారు కదా, ఆడలు కూడా ఏకాంతంలో, నీకు బాయ్ ఫ్రెండ్ ఉందా, గర్ల్ ఫ్రెండ్ లేదా, ఇలాంటివి అడుగుతారు. తమన్నా నచ్చలేదా, ఇలాంటివి చాలా అడుగుతారు అనమాట సెక్స్ గురించి. కానీ ఇందులో ఆ పిల్లోడు మృగంలాగా రేపిస్ట్గా ఉండడు. పోనీ సెక్స్ తప్పని అంచుకోడు అన్నట్టు. ఫ్రీగా మాట్లాడుతుంటాడు ఆడవాళ్ళతో, క్లోజ్గా ఫ్రీగా మాట్లాడుతాడు. అప్పుడు వీళ్ళు ఫ్రీగా అడుగుతారంట సెక్స్ గురించి. అంటే వీళ్ళు కూడా చెడుగా అడగారు, అలానే అడగకూడదని లిమిట్ పాటించరు. సెక్స్ గురించి పాటించకుండా వాటి గురించి మాట్లాడుతూ అంటారు. వంటలు పోతుంటే చూస్తారు అమ్మాయిలు, అబ్బాయిలు వంటలు పోతుంటే చూస్తారు. ఇది కావాలని చూడరు, ప్లస్ వద్దనుకోరు, జెన్యున్గా చూస్తూ అంటారు కదా. ఇగో ఇలా ఉంటుంది అటు సెక్స్ గురించి మాట్లాడాలన్నప్పుడు కెమెరా ముందు బూత్ విషయాలు సెక్స్ గురించి ఓపెన్గా మాట్లాడితే ఇలా మాట్లాడాలన్నమాట. ఇలా మాట్లాడితే జనం దాన్ని రిసీవ్ చేసుకుంటారు, షేర్ చేసుకుంటారు ఆడవాళ్ళు. అంటే సెక్స్ గురించి అని కాదు, అసభ్యమైన పదాలని కాదు, ట్రెడిషనల్ విషయాలైనా ఇలా మాట్లాడాలి. అప్పుడు జనం షేర్ చేసుకుంటారు, మీరు రిసీవ్ చేసుకుంటారు, మీరు షేర్ అవుతారు అనమాట. ఇలా మాట్లాడాలి. ఒక ఫాంటసీ కానీ, ఊహ కానీ, ఆలోచన కానీ, ఒక ఆర్టికల్ కానీ ఇలాగే చెప్పాల్సి ఉంటుంది. అంటే కెమెరా ముందు ఇలా మాట్లాడాలి. అంటే సెక్స్ గురించి అని కాదు, ట్రెడిషనల్ అయినా ఇలాగే మాట్లాడాలి కెమెరా ముందు. అంతెందుకు, చాలామంది మగవాళ్ళు భార్య దగ్గర కూడా సెక్స్ కావాలని చేస్తారు. సెక్స్ తెలిసి అసభ్యంగా, బూతు, శృంగారము, అశ్లీలంగానే సెక్స్ చేస్తారనమాట. బయట ఆడవాళ్ళ దగ్గర అసభ్యంగా ఏదైతే ప్రవర్తిస్తారో, బూతు, సెక్స్, ఇల్లీగల్గా ప్రవర్తిస్తారో పిల్లలతో అలాగే ప్రవర్తిస్తారు. కానీ అలా పిల్లలతో ప్రవర్తించకండి, అసభ్యంగా ప్రవర్తించకండి. అలా ప్రవర్తించకుండా కొన్ని అసభ్యం లేదంటే ఇక ఊరుకుంటావు, ఏం చేయవు. అంటే సభ్యత అంటారు దాన్ని. అలా కూడా ఉండదు. మళ్ళీ అసభ్యంగా చేయకండి సెక్స్ మీ భార్యతో, ఇల్లీగల్లాగా బయట చేసినట్టు. అలాగే సభ్యతగా ఉండకండి. ఈ 2 కాకుండా నేచురల్గా మాట్లాడండి. పురాంగం, ముండ పొడుగు, లేత్తది, ఇవన్నీ సెక్స్ గురించి బూతు. కానీ బూతుగా మాట్లాడద్దు. కాకుండా వాటి గురించి మాట్లాడండి ఆమెతో. అప్పుడు అది షేర్ చేసుకోవడం అవుతుంది, ఆమె కూడా షేర్ చేసుకుంటుంది. ఇలా మీరు ఎన్నో విషయాలు ఎడ్యుకేషన్ ఆమెతో షేర్ చేసుకుంటారు, ఆమె కూడా మిమ్మల్ని వింటుంది, షేర్ చేసుకుంటుంది. కానీ ఎవరు చేయరు, భార్యాభర్తలు ఇలా చేయరు. బయట ఆడవాళ్ళతో ఏం చేయగలుగుతారు? అది కూడా చేయరు కదా. అందుకే సెక్స్ గురించి మీకు రాదన్నాడు బయట. అదే పిల్లలకు ఇవన్నీ తెలియదు కాబట్టి టీనేజ్ పిల్లలతో, అక్క అన్నోళ్ళతో తమన్నా నచ్చలేదా నీకు, ఎవరి పిల్లలు నచ్చలేదా, ఇలాంటివన్నీ మాట్లాడతారంట ఆడళ్ళు. గర్ల్ ఫ్రెండ్ లేదా అని అడుగుతారు. ఇదన్నమాట షేర్ చేసుకోవడం ఎడ్యుకేషన్ అంటే. మీరు పిల్లలతోనే ఇలాగే మాట్లాడాలన్నమాట. ఓకే. అంటే సెక్స్గా బూత్గా ఇల్లీగల్గా చేస్తారు కదా బయట, అలాగే చేస్తారు పిల్లలతో కూడా. అలా చేయకండి. సభ్యతగా మొత్తం సెక్స్ గురించి మాట్లాడాలి, ఏది దాచుకోకుండా. కానీ బూత్గా ఇల్లీగల్గా కావాలని మాత్రం సెక్స్ గురించి చేయడం చేయకండి. చేయకుండా మాట్లాడండి వాటి గురించి. ఆమె కూడా మీతో మాట్లాడుతుంది.
ఇలా ఎన్నో విషయాలు మీకు తెలుస్తాయి. ఆమె కూడా ఎన్నో విషయాలు మీరు చెప్తారు. ఆమె కూడా చెప్తుంది, తెలుసుకుంటది. ఇలా ఉండాలంట పెళ్ళాంతో. అలాగే కెమెరా ముందు కూడా ఇలాగే మాట్లాడాలి. సెక్స్ గురించైనా, బూతు గురించైనా, పురుషాంగం గురించైనా ఇలా మాట్లాడండి. మరియు ట్రెడిషనల్ విషయాలైనా ఇలాగే మాట్లాడాలి కెమెరా ముందు. ఓకే. ఒక విషయాన్ని క్రియేట్ చేయడం కూడా ఇలాగే చెప్పాలి. ఫాంటసీని ఇలాగే చేయాలి. ఇలాగే చెప్పాలి దాని మళ్ళీ కెమెరా ముందు. మామూలుగా మనం ఎదుటి కొట్లాటలు పెట్టుకుంటాం కదా, పక్కింటి వానితో కొట్లాటలు పెట్టుకుంటాం, లేదా ఊపుకుంటాం. ఈ రెండే ఉంటాయి. కానీ ఈ రెండు కాకుండా మరో రిలేషన్ ఉండాలి, కామన్ రిలేషన్. ఏందది అంటే ఎట్లుంటుందంటే నేచర్. ఇప్పుడు గుండె కొట్టుకోవడం ఉంటుంది, మనకు రక్త ప్రసారం జరుగుతుంది, మనకు తెలియకుండానే జీర్ణం అవుతుంది. ఇవన్నీ కామన్ కదా. మల విసర్జన చేస్తాం, యూరిన్ పోస్తాము, ఇలా జరుగుతుంది కదా, ఆకలి అవుతుంది. ఇట్లనే ఒక రిలేషన్ ఉండాలంట. అంటే కొట్లాట పెట్టుకోవద్దు, కొట్లాట పెట్టుకోకపోతే ఊరికే ఉండద్దు. ఈ రెండింటి కాకుండా కామన్గా వ్యవహరించే వ్యవహారం ఉంటుంది. ఇక ఇలా స్త్రీ పురుషులతో కూడా ఉండాలి పురుషునికి. అందులో భాగంగానే కామము, రొమాన్స్, లవ్ ఇవన్నీ జరుగుతాయి. కానీ అవి కావాలని చేసేది కాదు, వద్దని ఒప్పుకునేది కాదు. అంటే ఇలా ఉండాలన్నమాట. అవి ఇది నేచర్ అనమాట. ఇలా ఉండాలి రిలేషన్. వాళ్ళంతా పాజిటివ్గా ఉండాలి, ప్లస్ సెక్సువల్గానే ఇలాగే ఉండాలి, పాజిటివ్ విషయాలైనా ఇలాగే ఉండాలన్నమాట. ఇది రిలేషన్ అంటారు. అదే సెక్స్ గురించి మాట్లాడినా కూడా అంతే అనమాట. మీరు బూత్ గురించి మాట్లాడినా, సెక్స్ గురించి మాట్లాడినా, లేదా ట్రెడిషనల్ విషయాలైనా ఇలా మాట్లాడాలి ఆడియన్స్తో. అప్పుడే వాళ్ళు వింటారు, మీరు చెప్పగలుగుతారు. ఇలా అయితేనే మీకు ఆడియన్స్కి రిలేషన్ ఏర్పడుతుంది. మామూలుగా బూతు, రేప్ చేయడము, సెక్స్ గురించి మాట్లాడడం, ఆడవాళ్ళ దగ్గర అసభ్యంగా ప్రవర్తించడం, ఇవన్నీ ఈజీగా ఉంటాయి అన్నట్టు. రేప్ చేయడము, సెక్స్ గురించి మాట్లాడడము, అసభ్యము, ఇవన్నీ ఈజీగా ఉంటాయి. కానీ ఇవన్నీ సెక్స్ గురించి బూతు లేకుండా సెక్స్ గురించి మాట్లాడడం, బూతు లేకుండా ఆడవాళ్ళతో మాట్లాడము, స్నేహం చేయడం ఉంటుంది. అలా అని నీతి కాదు, మళ్ళీ బూతు లేదంత నీతి అని సెక్స్ విషయమే రాకుండా అణచివేసుకోవాలి, చెల్లి అక్క అన్నంత స్ట్రిక్ట్గా ఉండాలి, తండ్రి కూతురు ఉన్నంత స్ట్రిక్ట్గా ఉండాలి అనేది లేదు. అలా ఉండొద్దు. ఈ రెండింటికి అతీతంగా మనంతా వ్యవహరించాలన్నమాట. అందులో శృంగారం ఉండొచ్చు, అంగస్తంభన గురించి మాట్లాడచ్చు, పొడుగవుతుంది అని ఆడవాళ్ళు సెక్స్ గురించి మాట్లాడుకుంటారు చూసినా. అట్లా లేకుండా మొగలు సెక్స్ గురించి చర్చించుకుంటారు చూసినా. ఇలా కామం ఉండదు, ఎడ్యుకేషన్ ఉంటుంది. ఇలా ఆడలతో మాట్లాడవచ్చు, వాళ్ళు వింటారు, మీరు చెప్పవచ్చు, మాట్లాడచ్చు, వాళ్ళు కూడా చెప్తారు. కానీ ఇక్కడ ఏ స్థితిలో కూడా మీరు రేప్ చేయొద్దు. సెక్స్ మాట్లాడతాను వాళ్ళ మీద పడిపోద్దు ఉరగానిలాగా. అలా అయితే భయపడతారు వాళ్ళు, మీరు తప్పులో పడతారు. అలా చేయకుండా మాట్లాడండి, వాళ్ళు వింటారు, మీరు కూడా మాట్లాడగలుగుతారు. ఇలా కెమెరా ముందు మాట్లాడండి. ఓకే. సెక్స్ గురించైనా, బూత్ గురించైనా, మీ ఫాంటసీలైనా, మీరు కంటెంట్ క్రియేట్ చేయడమైనా ఇలా చేయండి. లేదా ట్రెడిషనల్ విషయాలైనా సరే ఇలాగే మాట్లాడండి. రాజకీయ విషయాలైనా ఇలాగే మాట్లాడాలి. ఉదాహరణకి సినిమాలలో పూజ పేరుతో ఏం చేస్తారు, ఒక స్త్రీ రొమ్ములు కనిపించేలాగా బట్ట తట్టుకుంటుంది, రాజ్ కపూర్ చేస్తాడు. అయితే ఇది తప్పు కాదు కదా, పూజ మీద చూపెడతాం కాబట్టి సెన్సార్ వాళ్ళు తప్పట్టారు అదనమాట. అంతేగాని ఆమె అక్షర సంబంధంగా అనిపిస్తుంది ఆడియన్స్కి, అందుకే అట్లా చేస్తాడు. అయితే మీరు నిజ జీవితంలో ఒక అమ్మాయి ముందు స్నానం చేయాలి, రాయర్ ముందు. కానీ మీరు కావాలని చేయకండి, కావాలని పోతూ అశ్లీలంగా చేయకండి, అలాంటి వద్దని గదిలో తలుపు పెట్టుకొని చేయకండి. ఇలా చేయకుండా కామన్గా ఆడల ముందు చేయండి. కానీ అందులో సెక్స్, కామము, రేపిస్ట్ లాగా చేయకండి. అప్పుడు చక్కగా ఆడవాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు, ఆస్వాదిస్తారు, మీరు చక్కగా చూపించగలుగుతారు. కానీ అందులో రేపిస్ట్ లేదు, కామం లేదు, సెక్స్ లేదంట. ఇలా ఉండాలి రిలేషన్ అమ్మాయిలతో. అయితే ఇది కెమెరా ముందు కూడా ఇలాగే మాట్లాడాలి. కెమెరా ముందు సెక్స్ గురించి, బూత్ గురించి, అసభ్యమైన విషయాల గురించి ఇలా మాట్లాడాలి. అప్పుడు వాళ్ళు కూడా వింటారు, మీరు కూడా మాట్లాడతారనమాట. ఇలాగే ట్రెడిషనల్ విషయాలైనా ఇలా మాట్లాడాలి, ఏ విషయమైనా ఇలా మాట్లాడాలి. కెమెరా ముందు ఇలాగే క్రియేట్ చేయాలి కూడా. మామూలుగా ఆడవాళ్ళు ఒంటరిగా మగపిల్లలతో మాట్లాడుతూ ఎవరు లేనప్పుడు వాళ్ళు వంటలు పోస్తుంటే చూస్తారనమాట. వాళ్ళు పురుషంగా అవన్నీ చూస్తారనమాట. మగవాడు ఎట్లయితే ఫోకం చేస్తాడో, అమ్మాయిలు వంటలు పోస్తుంటే చూస్తాడో, ఎంత మంచి అబ్బాయి అయినా అట్లా ఆడవాళ్ళు కూడా చూస్తారనమాట. అది సెక్స్ అనమాట, ఎడ్యుకేషన్ అది. అంతేగాని చెడు చూడకూడదు, చెడు మాట్లాడకూడదు, చెడు వినకూడదు అన్నట్టు ఈ మూడు అంచిపెట్టుకొని ఏమై ఉండదు ఏకాంతంలో. సమాజం కోసం నలుగురిలో అట్లా నటిస్తారు తప్ప ఏమై ఉండదు అన్నమాట. అబ్బాయిలుగా చూస్తారనమాట. అయితే అమ్మాయిలు కూడా ఇప్పుడు ఒక్కొక్కరు సెక్స్ చేసుకుంటారు, మగవాళ్ళు చూస్తారు కదా ఓపెన్గా, అది ఆడవాళ్ళు కూడా చూస్తారు. కానీ సమాజం కోసం అట్లా చూడనట్టు నటిస్తారనమాట.